అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ ఏంటంటే, అన్న పోనన్న నువ్వంటే అందరికీ ఇష్టం. కానీ డబ్బు కోసం నువ్వు చంద్రబాబు సంఖ్య ఎక్కినవు. ఇబ్బంది ఏం లేదు, సరే ఓకే. కానీ ఈ రోజున మాట్లాడేది రేపు మాట్లాడలేవు నువ్వు. ఎందుకు అనంటే మామూలే ఆవేదన వ్యక్తులు నేను నీ మీద నాకు కూడా నువ్వంటే ఇష్టం అన్నా. పవన్ అంటే నాకు ఇష్టం అంతే. కానీ నువ్వు రాజకీయానికి పనికిరావు అన్న. రాజకీయానికి పనికిరావు. పుట్టగాళ్ళందరూ ఏదో యాక్షన్ చేస్తున్నారు నీ మీద అభిమానం. రాజకీయానికి పనికిరావు నువ్వు, బొట్టు పనికిరావు. ఏమి పార్టీ తగ్గట్టు ఏమైనా చెయ్యి. చంద్రబాబు ఏముంది, పొంగు ఏజ్ ఎంత ఆయనది? ఆయన ఏజ్ ఎంత? అది అందరి విషయమే. ప్రతి మనిషికి కొన్ని చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. ఏమి వయసు లేదు ఆయనది. కాబట్టి ఎంతవరకు నా 15 సంవత్సరాలు అమ్ముడు పోయినావా? అంతేనా? అమ్ముడు పోయావు, అది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. కానీ నీ ఫ్యాన్స్కి చెప్పు అట, అమ్ముడు పోయినారా, కుద్దం మూసుకొని సల్లనుకుంటారా అని చెప్పి మీ ఫ్యాన్స్కి చెప్పు. ఏమి ఒక చిన్న విషయం చెప్తా. 2023 డిసెంబర్ 27వ తేదీ ఒక చిన్న పాపకు SMA అనే వ్యాధి ఉంటే జగనన్న 16 కోట్లు నిజంగా పెట్టించాడు. ఆయన ఒక కంపెనీతో మాట్లాడి చేసినాడు. మళ్ళీ మీకేమైంది? ఇప్పుడు ఇదే మా నంద్యాల జిల్లా సంబంధించిన పునర్విక అందరు చేస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు, అంతా అయిపోయింది, చేస్తున్నారు. మరి గవర్నమెంట్కి మాత్రం ఏం పట్టదు. ఎంతవరకున్నా అస్సాం కాదన్నా, ఎంతవరకున్నా యాక్షన్ ఏంటంటే పాతది ఎవరు పట్టించుకోరు. ఆ రోజు మా జగనన్న హయాంలో 16 కోట్లు ఖర్చు పెట్టించి చేసినాడు. మళ్ళీ మీకేమైంది? బొంగు చేపియండి. ఎంతవరకున్నా ఒకరిని నిందేద్దాం, ఒక మనిషిని తిడదాం, అంతేనా బతుకు? అది కాదు, కరెక్ట్ కాదు కదా. జగనన్న, పవనన్న, ప్లీజ్ నువ్వంటే నాకు ఇష్టం. రాజకీయంగా చెయ్యి. నీకు చేత కాదని సైలెంట్గా ఉండు. నీకు నిజంగా చేత కాదు, నువ్వు ఒక మంచి వ్యక్తి. ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న వ్యవహారాలు అది ఓకే. కానీ రాజకీయం చేయండి, సినిమాలకే చేయండి, అంతమించి ఏం లేదు. నన్ను క్షమించండి. జై జగన్, జై హింద్.